ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. మధుగాడు అమ్మా నేను అత్తన్నా అని ఫోన్ చేసిండు. మళ్ళా ఫోన్ చేస్తే ఎత్తుతలేడేంది? ఏడుదాకా వచ్చిండో ఏమో ఈడు. ఇక చిన్నోడైతే రాత్రే ఫోన్ చేసి అమ్మా నువ్వు లేచే వరకు నేను ఇంట్లో ఉంటా అన్నాడు. వాడు ఏడుదాకా వచ్చిండు. ఇంకా ఎవరు రాకపాయే. బతుకమ్మ పండుగ వచ్చిందని అందరి ఇళ్ళల్లా కొడుకులు కోడళ్ళు మనవలు మనవరాళ్ళతోని ఇల్లంతా కలకలలాడుతుంది. నా ఇల్లే అంతా చిన్నవేనట్టున్నది. నా బిడ్డలు ఎప్పుడు వస్తారు, నా అల్లుళ్ళు ఎప్పుడు వస్తారు, నా కొడుకులు ఎప్పుడు వస్తారు? రేపేనా సద్దుల బతుకమ్మ. ఈ వరకు ఎవరు రాకపాయే. వీళ్ళు ఎప్పుడు వస్తారు, వాళ్ళని ఎప్పుడు తీసుకొస్తారు? ఆయనకి మళ్ళీసారి ఫోన్ చేస్తా. అప్పుడైంది ఎవరు లేరు. అగో మాధు మంచిగున్నావా బిడ్డ? ఫోన్ చేస్తలేవేంద్రా? బండి మీద ఉన్నానే చూసుకోలేదు. తమ్ముడికి ఫోన్ చేసినావా? వాడు ఏడు దాకా వచ్చిండట. వాడు అత్తలేడు అట్నే, వానికి ఏదో పని ఉందని ఆగిపోయాడు. ఏంది అత్తలేడా? అత్తలేడు. సరే నువ్వైతే ఇంట్లోకి రా బిడ్డ. వాడు కూడా అత్త మంచిగుండురా. అమ్మా చిన్నోడా నువ్వు కూడా వచ్చినావా బిడ్డ? అరే ఏమైందిరా? వాడు అత్తలేడు అంటివి? ఊకోరా. ఏమో బాగున్నావా? మంచిగున్నారా? నువ్వు మంచిగున్నావా కొడుక? ఏంద్రా అంత దివాలైనవు? మీరిద్దరు అత్తనే కాదు బిడ్డ నాకు సంబరం. మీ ఇద్దరు ఇట్లా ఇవ్వాలి రాకపోయినా నాకు బాధనే అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చినా కానీ ఇప్పుడు ఎందుకు బాధపడతాను? ఇద్దరం అనుకునే వచ్చినా. బా ఏమున్నారా ఏమున్నట్టుగా పరిశాన్ చేసిర్రు. సరే బిడ్డ పోయి కాళ్ళెక్కలు మొంగట్టుకోపోరు, అన్నం తిందురు. మీరు చెప్పని అన్నం తిని పోయి అక్కలని తీసుకొత్తురు. పండుగ రేపే కాదురా సద్దుల బతుకమ్మ. ఇయ్యాలనే ఇద్దరు అత్తిరి, 2 రోజుల ముందు అత్త అయిపోగా కాదురా అక్కల్ని తీసుకురాకపోదురా పోయి. వీలు కాలేదమ్మా, ఇప్పుడు వచ్చినాం కదా, ఇప్పుడు పోయి తీసుకొస్తాం. అరే పెద్దక్కలు ఇంటికి పోయి పెద్దక్కని తీసుకురా, నేను చిన్నక్కలు ఇంటికి పోయి చిన్నక్కని తీసుకొస్తా. అరే నేను చిన్నక్కని తీసుకురమ్మాట తీసుకొస్తా కానీ పెద్దక్కలు ఇంటికి పోనరా, ఆ విషయం నీకు తెలుసు కారా? మన పెద్దక్కలు ఇంటికి పోమని చెప్తారా? అరే ఎందుకురా అంత కోపానికి? నీకు తెలియదమ్మా. అరే తీసుకురమ్మంటే చిన్నక్కని తీసుకొస్తా, లేకుంటే ఇద్దరు నువ్వు వేసుకురా. ఎందుకురా అంత కోపానికి వస్తాను? ఇద్దరిని వాడెట్లా తీసుకొస్తారా? మనకి ఎట్లా వీలవుతుంది చెప్పు? సరే నువ్వు చిన్నక్కల ఇంటికి పోయి చిన్నక్కనే తీసుకురా, వాడే పెద్దక్కల ఇంటికి పోయేస్తాడు. ఇంకేంది? సరే అబ్బా పాడుబడా అమ్మ, వాడు ఎన్ని రోజులని పెద్దక్కల మీద కోపంతో ఉంటాడు. పెద్దక్కల ఇంటికి వాడు అంతా అయిపోయాడు. అరే వాడు ఇప్పుడు కోపం మీద ఉన్నాడు. వాళ్ళైతే పండుగకు రాని, పండుగ వచ్చినాక వాళ్ళకే మాటలు చెప్తే వాళ్ళే మాట్లాడుకుంటారు. పోండి బిడ్డ పోండి, అందరి ఇళ్ళన్నా అందరు వచ్చి ఇల్లంతా కలకలలాడుతుంది అందరికి. మనకే అంత చూడు పో, కలకలట్టుకోపోరు. నేను అన్నం పెడతా మీకు. చెప్పండి రాండి. స్వప్న బ్యాంక్ పాస్బుక్ తీసుకురాపు, పైసలు తీసుకురావాలి. ఇప్పుడు ఎందుకు? పండక్కి నీకు చీర కొనడానికి. అబ్బా ఏమన్నా కొనడు కొంటానవా? రేపు సద్దులు అనంగా ఇయ్యాల కొనుక్కుంటావైతే. ఆగు, నేను కాకపోతే ఎవరు కొంటారే నీకు? మీరెందుకు బావ కొనడు? మేము లేవా కొనడానికి? ఆగు బామ్మరిది అంత మంచిదేనా? అంత మంచిదే బావా. అక్క మంచిగున్నావా? మంచిగా ఉన్నారా? అమ్మ ఇట్లా మంచిగా ఉన్నారా? అందరు మంచిగా ఉన్నారు. సిటీ నుంచి ఎప్పుడు వచ్చినవరా? ఇటు అత్తన్నా ఫోన్ కూడా చేయలేదు. నేను పొద్దున్నే వచ్చిందే, నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు. అవు బావా, అక్కని ఇంటికి తోలద్దు అనుకున్నావా? నేను ఇంటికి వచ్చి మళ్ళీ అక్కని తీసుకోలేదాకా పంపుదలేవు. అరే బామ్మరిది, ఎంగిల్ పూలు నాడే ఉమ్మన్నారా మీ అక్కను? మా తమ్ముళ్ళు వచ్చి దొలకపోతేనే పోతా అన్నది. బాగా ముండిదిరా, సూత్త అట్లా కనబడుతుంది కానీ దాంతో నువ్వు పెట్టుకోలేము. సరే తీ,
నువ్వు ఒమ్మనంగా నేను ఎగేసుకొని పోయింది అనుకో ఏ నాటకాన్ని ఎత్తేవా అందుకే పోలే మా తమ్ముడు వచ్చి తోలుకోతేనే పోతా అన్న ఇంకేం కదా వచ్చింది కదా అటు రేసి నా మీద ఎత్తాను. సరే సరే అక్క పోయి రెడీగా పోయి పోదాం. బావా నువ్వు కూడా రెడీగా పో. సరే పోదాం రా. స్వప్న బ్యాగ్ వదిలేటప్పుడు పాస్బుక్ తీసుకొని రాపు, పైసలు తీసుకోవాలి. అదే అప్పటి నుంచి చూస్తున్నా పైసలు పైసలు అంటాను ఏమిటికి? పండగ అయినా ఖర్చులు ఉండే అని. మా అమ్మోళ్ళ ఇంటికాడ నీకేం ఖర్చు ఉంటుంది చెప్పు? ఓ బిత్తిరిదానా, ఇద్దరు బామ్మర్దులు ఉన్నారు, వాళ్ళని అరుచుకోద్దా? సుక్క ముక్కలేంది నడవదాళ్ళకు. అసలే దసరా పండుగ ఎట్లనే ఇంటికి పెద్దలు నీ బావా, గా మాత్రం పెట్టకుంటే ఎట్లా? నువ్వంటే మాకు ధైర్యం బలం. నువ్వు వేరే బావా. అరే నువ్వు ఎందుకు ఎక్కిస్తున్నావో మా అర్థమైందిరా. గా మాత్రం నేను చూసుకోడది. అవును గాని చిన్నక్క వచ్చిందారా? చిన్నక్కల ఇంటికి శంకరగాడు వేయండి తీసుకురావడానికి. అవునా? వాడు అటు వేయండు, నేను ఇటు వచ్చిన. పారిపోమ్మా. సరేరా. అవునే భవాని, బతుకమ్మ పండుగ రేపే. తీసుకుపోవడానికి మీ తమ్ముళ్ళు ఎవరు రాలేదు, కనీసం ఫోన్ అన్న వేయలేదు. పోతా నువ్వు కూడా తయారైతే లేవేందే, పోవా? ఏమో ఈసారి మనం పండగ పోవచ్చో లేదు. ఎందుకే? ఎందుకంటవేంది, మీ చిన్న తాత చచ్చిపోయి 2 నెలలాయే. అట్లా అనుకునే మా అమ్మ మా తమ్ముళ్ళని దూరలేదు కావచ్చు. గాయన చచ్చిపోతే మనకేందే? అరే ఏం ఆలోచిస్తానవే, మీ తమ్ముళ్ళకి ఫోన్ చేసి పోయి రాపో. ఏమో ఈడ పండాలేంది మామూలు ఇంటికి పోతే చూసే నలుగురు ఏమనుకుంటారో ఏమో, అదే ఆలోచించుతున్నా. ఏమలేమనుకుంటే మనకేందే? ఆయన మా చిన్న తాత చచ్చిపోతే మనం పండుగ చేసుకోకుండా ఉంటామా? మీ తమ్ముడు ఫోన్ చేయి రమ్మని చెప్పు, పోయి రాపో. పోయిరాపో అంటారా, నువ్వు రావా బావా? అగో ఎప్పుడు వచ్చినావు తమ్ముడు? ఇప్పుడు వచ్చినాక. నిన్న మొన్నటి పోయినవరా, ఇప్పుడు పోదాంపా అంటాను. నిన్న మొన్న ఎగ్జామ్స్ ఉండే బావా, ఇలా పొద్దున్నే వచ్చిన, అచ్చుడుతోనే వచ్చిన. పోరి తొందర రెడీగా పోరి, ఇంటికి పోదాం. బాగానే హుషారైనవరో, ఇప్పుడే వచ్చి ఇప్పుడే పోదామంటాను. ఇక్కడ ఉండి ఏం చేద్దాం బావా, అక్కడికి వెళ్ళామనుకో అందరు ఉంటారు, మంచిగా పండుగ ఉంటుంది, రేపు పోదాం. అవునా తమ్ముడు, అక్క వచ్చిందారా? అక్కని తీసుకురావడానికి మదగాడు వేయండి. సరే మీరైతే పోరి, తొందర బ్యాగ్ దొరక పోరి, పోదాం. సరే బా పా. అమ్మా అమ్మా వచ్చిరా బిడ్డ? వచ్చిన మంచిగున్నావా? మంచిగున్నా. అల్లుడు మంచిగున్నావు బిడ్డ? అరే బ్యాగ్ లోపల పెట్టుకో. ఎంతసేపు మొత్తవరా దాన్ని? అగో చెల్లె కూడా వచ్చింది. మంచిగున్నావు బిడ్డ? అల్లుడు మంచిగున్నావా? మంచిగున్నావా? అదే అమ్మా ఏమైంది? నిన్న మొన్న ఈ ఇల్లంతా చిన్నవై ఉండే బిడ్డ. ఇప్పుడు మీరు వచ్చినాక ఇల్లంతా ఎంత కలకలలాడుతుందో చూసిరా. అందుకే కొడుకులకు పెళ్లి చేయి, కోడలంతా అప్పుడు ఇల్లు నిండుగా ఉంటది. మాకు ఇంకా టైం లేదా? కాదు, ఫస్ట్ చిన్నోనికి వేయాలి. తమ్ముడు మంచిగా ఉన్నవారా? అక్క బావా, వాడు మందలియలేదని తప్పు పట్టాను. వాడే మాట్లాడతాడు, వాడు చిన్నోడు కదా. సరే సరే పారి లోపలికి. అరే పెద్ద బామర్ది, నువ్వేట్రా? ఎందుకు బావా?
బయటికి పోదాం అన్న, పోదాంపా. ఇప్పుడేనా ఎత్తిపోతాను అయ్యండి ఏమన్నా తర్వాత పోవచ్చు. అది అట్లే అంటే తీ తమ్ముడు పా మనం పోపా. పా అన్న. ఏ రారా. వారి బావా మీకన్నా ఎక్కువ. సప్న, భవానీ ఏం చేస్తారు బిడ్డ? నిన్న గాజులు వంకచ్చుకున్నాం కదమ్మా, అవే వేసుకుంటున్నాం. మంచిగా అమ్మ. మంచిగున్నాయి బిడ్డ. ఏంది ఇంకా తయారు కాలేదు? పనులు ఎక్కడి అక్కడనే ఉంటాయి. ఒక్కదాన్ని ఎన్ని పనులు చేసుకుంటావమ్మా? పనులన్నీ అయిపోయినాక తయారవుతాం. ఇవాళ పండుగ కదా బిడ్డ, పోయి నువ్వు కూరాడు ఊదిపో. భవానీ ఆడ నువ్వులు పల్లీలు అవన్నీ పట్టుకొచ్చి పెట్టినా నువ్వు సత్తు పట్టుకో బిడ్డ. సరే అమ్మా మేము అన్ని ఎత్తాం కానీ నువ్వు గవరగా సరేనా? మీ పనులు మీరు చేస్తారు బిడ్డ. వీళ్ళు పూలెన్నడు తీసుకొస్తారు? అరే శంకరి, మధు, బతుకమ్మ వేసుకోతారా? పువ్వెన్నడు తీసుకొస్తారు? తీసుకొస్తామే. తీసుకొస్తామే అంటే ఇంకెప్పుడు తీసుకొస్తారా? మీరు తొందర పూలు తీసుకొస్తేనే మేము బతుకమ్మ వేసి తయారవుతాం. అవన్నీ పనులు ఉన్నాయనే మేము ఇంకేం తయారు కాలే. చెప్పను బోన్రి బుజ్జి కానీ ఆయనకి తెలుసు పోరా, అన్ని చెప్పినా పో ఊటి పోరడైతే బిడ్డ. అక్క అయిపోయిందానే? అయిపోయింది. ఇది అయిపోయిందా? అయిపోయింది. ఈ మధుగాడు పువ్వులు తీసుకొస్తే బతుకమ్మ వేరవచ్చు. మంచిగా నిమ్మలంగా రెడీ కావచ్చు. ఇక అమ్మటి పోయింది. ఏమోనే బయట ఉన్నట్టున్నది. తాంబూలం వేడి ఉన్నది. నాకేం తెలుసే, అమ్మకే తెలుసు. అడుగుదమ్మా. అమ్మా అగో ఏమైందిరా, పువ్వు తీసుకొచ్చినవా? తీసుకొస్తే అప్పుడుగా బల్ల మీద పెడుతుంది. అగో చెప్పండి తెచ్చిండ్రేవురా. మరి ఏమనుకుంటానవే? పువ్వులు తీసుకొచ్చిరా? తెచ్చినమే అక్కడ బల్ల మీద పెట్టినాం కదా. అమ్మ తాంబూలం వేడి ఉన్నది, బతుకమ్మ పెడతాం. తాంబాలం సజ్జ మీద ఉన్నది, చిన్నోని సజ్జెక్కి దీవను. భవానీ చిన్నోడు బయట ఉన్నాడు, పోయి ఆ నెక్కి తీయమని పో. పోవే తొందరగా బతుకమ్మ పెడతాం. నేను కాదమ్మా, అక్క పోతుంది. నువ్వు పోయి అడుగుపో. నేనా? పో అక్క అడుగు. వాడు ఇట్లనన్నా మాట్లాడతాడు కావచ్చు. పోయే. సత్తులు పట్టినావా బిడ్డ? పట్టినమ్మా, అయిపోయింది. అరే శంకర్, తాంబూలం సజ్జ మీద ఉన్నదట, తీసిద్దు దారా. ఏమైంది బిడ్డ, వాడు గట్ల పోతాండు? వాడు నాతో మాట్లాడలేదమ్మా. సరే వాడే మాట్లాడుతాను, నువ్వేం ఆలోచించకు. అరే ఆ సజ్జ మీద తాంబారం ఉంది, దానికి తీసి బతుకమ్మ వేస్తుంది. సరే అమ్మా. దా అక్క.
పూలి చెల్లి. బతుకమ్మలు మంచిగా వచ్చినాయి కదా చెల్లి? చూస్తారు చెప్తలేరు బతుకమ్మలు ఎట్లున్నాయి అమ్మా? మంచిగా వచ్చిందా? బతుకమ్మ ఇంకా బిడ్డ అక్కడ పెట్టి మీరు తయారు కాకపోతే చెప్పనా? సరే అమ్మా చెల్లి పా. అరే మోకాలు గిట్ట కట్టుకొని తయారు కాకపోయిరా. అయితే ఎంతసేపు మా 5 నిమిషాలు అయిపోతుంది, మీరే లేడు. అయిపోయింది అక్కడ బతుకమ్మ వేరే ఇక తయారైందంటే బతుకమ్మ పట్టుకొని మూడే అక్కడనే ఉంటుంది. శంకరి బావలకు డ్రెస్ తీసుకున్నాం కదరా, పెద్ద బావ డ్రెస్ తీసుకురా. చిన్న బావ నా దగ్గరనే ఉంది. నేను తీసుకురాను రా, నువ్వే తీసుకురాబో. అసలు ఏమనుకుంటున్నావు రా శంకర్? వచ్చిన పనులు చూస్తున్నా మాట్లాడతలేవు, మందలిస్తే పట్టించుకుంటలేవు, కొంచెం విలుగుతున్నావారా? విలువ ఏంది నేను కాదు, మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ రోజు నువ్వు అందరం కూడా కొట్టినావు. విలువ ఏంది నువ్వు? నేనెందుకు మాట్లాడతా నీతోని? అరే ఏం మాట్లాడతానవురా? బావకి ఎదురు మాట్లాడతావా? మాట్లాడబుద్ధి కాకుంటే సప్పుడేక నోరు మూసుకొని ఉండు, అంతేగాని బావ తక్కువ చేసి మాట్లాడినావనుకో దౌడని దగ్గర కొత్తుతా. ముయ్యే మాట్లాడిన కాడికి. నీకు తెలియదమ్మా? ఏం తెలుసురా నీకు? ఏం తెలుసు? నువ్వు నా మీదకి ఎందుకు కోపరికి వస్తున్నావు అమ్మా? ఫస్ట్ నేను ఏమన్నా మాట్లాడినా? వాళ్ళే మాట్లాడిరు, అటువై ఇటువై అన్ని నన్నే అంటారు మళ్ళా. అరే మదిగా నీకు ఫస్ట్ చెప్పిన కదా, వాళ్ళు అత్తారని చెప్తే నేను రానని చెప్పినా. ఏం మాట్లాడుతున్నావు? ఏంటి సపరేట్ ఉండేది? ఇప్పుడు మంచిగా ఉంది గొడవ. అరే ఉర్రకురా అంతగా. అరే నన్నే కొడతారు, నాతో మాట్లాడతారు, మళ్ళీ ఇప్పుడు నన్నే అంటారా? అందరు కలిసి నన్నే అన్నారు ఇక. అరే పెద్ద బావ కాబట్టి వాళ్ళు ఇయ్యాలి. పెద్ద బావ ఏమో కొట్టిండని బాగా మాట్లాడుతున్నావేంద్రా? ఎందుకు కొట్టిండు? బావల చెల్ల పెళ్లికి పోయినప్పుడు చుట్టాలు చుప్పకంగా ఉండకుండా బాగా దాగి ఆడ లొల్లి చేసినావు. నువ్వెంత చెప్పినా ఇండ్లే, అందుకే ఓ తెప్పేసిండు. చెప్తేనకుంటే కొట్టుడేనా? ఆ ఫంక్షన్లు ఎంత మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా నా ఇజ్జత్ వేయింది. నన్ను ఎంత చీపు వచ్చినా తెలుసా? అరే బావ కొట్టిండు అన్నట్టు ఒక్కటే మనసులో పెట్టుకున్నావు. బావ ఇంటికి పెద్ద కొడుకురా, అత్తగారి తరపున బామ్మర్దులు వచ్చి తాగి లొల్లి చేసిందంటే బావకు నాకు ఎంత విలువ తక్కువతనం అవుతుందిరా. అదే కోపంలో బాగా దెబ్బేసిండు, తప్పారా? ఏదేమైనా అందరం కూడా నన్ను కొట్టుడు నాకు నచ్చలే. మీ బావకు నిన్ను కొట్టే హక్కు లేదారా? అరే నువ్వు తాగిన మైకంలా ఎన్ని చెప్పినా కూడా నువ్వు అసలుకే ఏం లేదురా, అందుకే ఓ దెబ్బేసిండు. అట్లనే నింటవు కావచ్చు అది. దాన్ని గిత్త తప్పు తీసి మాట్లాడుకుంటున్నాడు ఎంతవరకు కరెక్టుగా? నువ్వు అట్లా మాట్లాడితే బావకి ఎంత చిన్నతనం అవుతుందిరా, ఒక్కసారి ఆలోచించు. అరే తమ్ముడు, మేము వచ్చడానికి నచ్చకపోతే మేము పోతాం రా, నేను ఇక్కడ ఉండా, పోదాం. అక్క మేము పోతామమ్మా. అద్దు బిడ్డ ఆగు. అరే శంకర్గా కొట్టిండని బాగా రేషపడతానవేంద్రా? బావా ఈ ఇంటి కల్లుడే కాదు, నాకు పెద్ద కొడుకు లెక్క. మీ బాపు ఉండేది ఉంటే నిన్ను కొట్టకపోనారా? బుద్ధి మాట చెప్పకపోనారా? అరే నువ్వక్కడ తాగి చేసిన పనులకు నాకే చిన్నతనం అనిపించిందిరా. అసొంటిది బావ మనల్ని సుట్టరికానికి పిలిచిండు, ఆయనకేం తిలో తక్కువతనం అనిపిస్తుందిరా? ఏందో అరే నీకోటి చెప్తా, నేను బావా ఇంటి కల్లుడు కాదు, నాకు పెద్ద కొడుకు లెక్క అని చెప్పిన కదా. ఈ ఇంటి బాధ్యత ఆయననే చూసుకుంటాడు, అర్థమైతుందా? ఆయనకు నిన్ను కొట్టే హక్కు కూడా ఉన్నది. ఇన్ని రోజులు ఆయనతో మాట్లాడకుండా ఉండనందుకు ఇప్పుడు నువ్వు మాట్లాడిన తీరుకు ఆయనకు తప్పైందని చెప్పు. ఇన్ని రోజులు మాట్లాడకుంటుంటే ఈ పండుగ కన్నా కలిసి ఉంటారు, సంబరంగా ఉంటారు, అందరితో మంచిగా మాట్లాడతారని నేను అనుకున్నా. ఇక మారతాం అనుకుంటే ఇక నువ్వు మారటట్లేవురా. వద్దత్తమ్మా, వాడు మారడద్దు, మేము ఈ ఇంట్లో ఉండి మిమ్మల్ని అందరినీ బాధ పెట్టుడద్దు. స్వప్న పోంపా. బావా ఆగన్నా. అరే నిలబడి చూస్తావేంద్రా? బావకు తప్పైందను. బావా
మీరు నన్ను కొట్టిరన్న బాధే కానీ మీ మీద ఏ కోపం లేదు బావా. మీరు ఎక్కడికి పోవడద్దు, ఇక్కడనే అందరం కలిసి పండుగ చేసుకుందాం. నా తప్పైంది బావా. ఇంకేంది బిడ్డ, వాళ్ళ తప్పు వాడు తెలుసుకున్నారు కదా. అబ్బా ఇప్పటికైనా నీకు జ్ఞానోదయం అయిందిరా శంకర్. అరే ఇప్పుడైనా కొత్త బట్టలు వేసుకోరా, తెచ్చిన బట్టలు బావకి బాగా వేసుకుంటాడు. ఇత్తలే తీసుకురా, తీసుకొద్దా బావ, ఇక్కడ తీసుకొద్దా.